ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. అందరూ ఏం చేస్తున్నారు, పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు, డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నా డే వాళ్ళు ఎలా ఉండబోతుంది, నేను ఖుషిగాడు ఈరోజు ఏం చేయబోతున్నాం, ఒక రా వ్లాగ్ అనుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నువ్వు ఎందుకు నాటి చేస్తావు ఖుషు? ఖుషి అయిపోయింది కదమ్మా. నాటి ఖుషి కావా? కాను. నాటి ఖుషి ఏం చేస్తుంది? కొడుతుంది, నిన్ను గిచ్చుతుంది, అట్లానే చేస్తుంది. క్యూట్ ఖుషి అయితే క్యూట్గా అమ్మ మాట వినుకుంటూ చేస్తుంది. అవునా? చిట్టి పిల్లకలు ఏంటి? ఆ చిట్టి పిల్లకలు నా ఫాంగ్స్. నీ ఫాంగ్స్ ఎవరు కట్ చేసుకున్నారు? నేను. ఎందుకు కట్ చేసుకున్నావు? అట్లా కట్ చేసుకుంటారా ఎవరైనా? హాలిడేస్ వస్తే పిల్లలు కొంచెం లేట్గా లేవడం, యాక్టివిటీస్ అన్నీ కూడా లేట్ అవుతుంటాయి కదా. సో రోజు ఫస్ట్ మా చిన్నోడిదే స్నానం అయిపోతుండే, బట్ ఈరోజు అదే ఫస్ట్ చేయాలని చెప్పి మార్నింగే లేచింది. బాడీ లోషన్ రాసుకోవా? ఇంత పగులుతుంది. నేను రాసుకున్నామంటే నువ్వు ఏడుతావేమో అని భయపడతాను. హలో గాయ్స్, రోజు బాడీ లోషన్ ఇలా రాసుకోవాలి. మా చిన్నోడు పడుకున్నాడు. సో వాడు లేచేలోగా ఖుషిగాడికి బ్రేక్ఫాస్ట్, దాన్ని ఫ్రెష్ అప్ చేయడం, దానికి సంబంధించినవన్నీ కూడా ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తున్నా. ఎంత క్యూట్గా రెడీ అయినా చూడండి. మా మమ్మీ రోజు ఇంత క్యూట్గా రెడీ చేస్తుంది. సో నేనైతే రోజు క్యారెట్ ఫోన్తో ఆడుతూ ఉంటా. హలో గాయ్స్, నేనైతే రెడీ అయిపోయినా. ఎంత ముద్దుగా ఉన్నాను చూసారా? అవును, సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్లో ఐస్ క్రీమ్ తినబుద్ధి అవుతుంది నాకు. మా మమ్మీని అడుగు ఏమంది అమ్మా. మమ్మీ ఐస్ క్రీమ్ చేసుకుందామా? ఏంటిది? ఐస్ క్రీమ్ చేసుకుందామా? నువ్వు వేస్తావా? మమ్మీ ప్లీజ్ ఐస్ క్రీమ్ చేసుకున్నాము. నిన్న తెప్పించండి కదా పప్ప. నాకు మన ఐస్ క్రీమే ఇష్టం. ఏం ఐస్ క్రీమ్ చేసుకున్నాం? మ్యాంగో. సరే చేసుకుందాంలే, కానీ ఇప్పుడు చేస్తే రేపు అవుతుంది మరి. ఓకే. ఖుషి నాటి చేస్తే ఐస్ క్రీమ్ చెయ్య. అవును, నాటి చేస్తుందా? నాటి చేయదా? చెయ్యది. గుడ్ గర్ల్కి ఫుడ్ తింటావా? తింటా. నాటి చేస్తావా? చెయ్య. గుడ్ గర్ల్ ఖుషియా? ఓకే, చలో లెట్స్ మేక్ ఐస్ క్రీమ్. చిన్నోడా తెద్దామా? పొట్టోడా లేద్దామా? బా 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 బా. చికెన్ అక్కొచ్చింది, నీకు టక్కొచ్చింది. చెల్ల ఇంకా తమ్ముడు సిరప్ టైం పెట్టా. ఇక్కడ మా చిన్నోడు లేచిండు, లేవగానే వాడితో ఫుల్ ఆడుతుంది. దానికి ఏంటంటే వాడిని ఫుల్ ఎత్తుకోవాలని ఉంటుంది. మనం ఎలా వాడిని ఎలాగా హ్యాండిల్ చేస్తామో దానికి అలా అదొక్కటే వాడిని ఎత్తుకొని హ్యాండిల్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు వాడిని స్నానంకి తీసుకెళ్ళాలి. ఇక్కడ నా ఖుషిగాని చూడండి, అదైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకుంటూ మంచి డ్రాయింగ్ చేస్తుంది. ఈ మధ్య అయితే చాలా క్రియేటివ్గా డ్రా చేస్తుంది. అది చూసింది, అది ఇమాజిన్ చేసుకుందల్లా కూడా అది పేపర్ పైన మంచిగా ప్రజెంట్ చేస్తుంది. కమింగ్ వీడియోస్లో అది చేసిన డ్రాయింగ్స్ అండ్ దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఆఫ్ స్టోరీ డెఫినెట్గా మీతో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఏంటి పెట్టది? పప్పనా? అంతే, క్రిస్మస్ ట్రీ. ఇంకా పప్పనా? ఖుషి తమ్మ డ్రెస్ తీసుకురా. ఓ
ఇట్స్ లంచ్ టైమ్. సో ఖుషిగాడు లంచ్లోకి ఈరోజు దొండకాయ కర్రీ అండ్ టమాటా చారు వేసా. మ్యాక్సిమం అది అన్ని కర్రీస్ తింటుంది. సో ఓన్లీ ప్లెయిన్ కర్రీస్ అంటే డ్రైగా ఉంటుంది కదా, సో దానికి కాంబినేషన్లో టమాటా రసం, పచ్చి పులుసు లేదంటే పప్పు అలా ఏదో ఒకటి చేస్తా. ఈరోజు ఖుషిగాడే లంచ్ తింటుండు కదా గుడ్ గర్ల్ లెక్క. మొత్తం నువ్వే ఫినిష్ చేయాలి బెట్ట, ఓకేనా? ఏంటిది అది? తోటకూర అది గడ్డి కాదు బిడ్డ, కొత్తిమీర. హెల్దీ, యూ కెన్ ఈట్ ఇట్. ఎలా ఉంది? ఈజ్ ఇట్ టేస్టీ? పుల్లగా ఉందా? అన్నం పెట్టుకోక బుక్క, దాంతోపాటు అన్నం పెట్టుకో. మింగితే వ్యాక్ వచ్చినట్టు అవుతుంది, చూసేస్తే ఏం కాదు. తిను. టేస్టీ అని కొంచెం తినేసే, ఫినిష్ చేయి. ఫాస్ట్గా తిన్నావు కదా గుడ్ గర్ల్ లాగా. ఇంకోన్లీ 5 బుక్కలు ఉంది కదా బిడ్డ, ఇది అయిపోగానే మనం తమ్ముడు పడుకుంటాడు, ఐస్ క్రీమ్ చేద్దాం. ఈరోజు నువ్వు చేస్తావా ఖుషి ఐస్ క్రీమ్? నీతో చెప్పినా. ఖుషిగాడు చక్కగా ఫుడ్ తినేసి ఐస్ క్రీమ్ ఎప్పుడు చేద్దామా అని వెయిట్ చేస్తుంది. బట్ ఇక్కడ మా చిన్నోడైతే అస్సలు పడుకోవట్లే, 2 minutes ఒకసారి లేస్తుండు. ఈలోగా మా ఖుషిగాడు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తుంది కిచెన్లో, అన్ని ఐస్ క్రీమ్కి కావాల్సినవి రెడీగా ఉన్నాయా లేవా అని చెప్పి. ఏం చేస్తున్నావు? సో ఫైనల్లీ మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడానికి అయితే రెడీ అయిపోయాం. కావాల్సిన మ్యాంగో పీసెస్ అయితే కట్ చేసి రెడీగా ఉన్నాయి. నౌ లెట్స్ మేక్ ఐస్ క్రీమ్. కొంచెం దూరం నా ఖుషిగాడైతే ఫుల్ ఎక్సైటెడ్. ఇక్కడ దాని ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మ్యాక్సిమం దాన్నే ఇన్వాల్వ్ చేస్తూ చేయించా ఐస్ క్రీమ్ అంతా కూడా. అవి ఇవి తీసుకురమ్మనడము, ఐస్ క్రీమ్ని మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయించడము, అలా అన్నీ దాంతోనే చేయించాను. వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు ఎన్ని పనులైనా కూడా చాలా ఇష్టంగా చేస్తారు. స్పెషల్లీ ఫుడ్ విషయానికి వస్తే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ కనుక మనం ఫుడ్ చేసామంటే డెఫినెట్గా ఆ ఫుడ్ని వాళ్ళు చాలా ఇష్టపడుతూ తింటారు. Almost ready. తీసి పెట్టండి. తీయ ఫస్ట్, ఇవన్నీ తీయి, ఇవన్నీ ఓపెన్ చేయి. అనుకోకుండా ఖుషిగాడు ఐస్ క్రీమ్ క్యాప్ ఫిక్స్ చేస్తుంటే బై మిస్టేక్ స్లిప్ అయ్యి అది మొత్తం టిల్ట్ అయిపోయింది. అది చాలా భయపడ్డది, ఐస్ క్రీమ్ అంతా కింద పడ్డదేమో అని. అప్పుడు దాని ఎక్స్ప్రెషన్ చూడాలి. తర్వాత ఇంకా మెల్లిగా గైడ్ చేస్తే జాగ్రత్తగా అన్ని పెట్టేసింది. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. మెల్లగా తలక తాగించుకో, జాగ్రత్త.
మెల్లి తలకాయ తాకుతుంది. A few moments later. అదేందే ఇప్పుడు అంటున్నావు? ఐస్ క్రీమ్ తాగుతా అని చెప్పావు కదా, ఇప్పుడు పడుకుంటుంది గడాని. సార్ ఏంటి సార్ అది? ఇప్పుడు పడుకుంటుంది గడాని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పడుకొని లేస్తే రేపు అవ్వదే. నైట్ పడుకొని మార్నింగ్ లేస్తే అది రేపు అవుతుంది. ఇది ఆఫ్టర్నూన్ కాదు, 4 అవుతుంది, ఈవినింగ్ అయింది. ఇప్పుడు పడుకొని లేచుడు కాదు. ఐస్ క్రీమ్ నైట్ 10-11 అవుతుంది ఐస్ క్రీమ్ అయ్యేసరికి. ఇవాళ నైట్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓమైందిరా ఇంగే ఇంగే. ఖుషిగాడు మ్యాగీ అడిగాడు, మ్యాగీ చేస్తున్నా. మరి ఈలోగా ఏం తింటున్నావు బెట నువ్వు? చూపి. మ్యాగీ ఇలా ఉత్త మ్యాగీ తినడం అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఎవరికైనా ఇంట్లో నచ్చుతుందా కామెంట్స్లో చెప్పండి. నాకు ఇలా మ్యాగీ తినడం నాకు కూడా ఇష్టం. నేను దీనికి అలవాటు చేశా. నేను తింటుంటే ఇది కూడా అడిగేది. నేను పొట్టోడు, నేను ఖుషిగా ఇది తింటున్నా. ఖుషిగాడు మ్యాగీ అడిగింది, సో మ్యాగీ ఈస్ రెడీ. లెట్స్ గివ్ హర్. ఖుషిగాడు యువర్ మ్యాగీ ఈస్ రెడీ. అయిందో పోవస్తుందమ్మా. వస్తుందమ్మా, తిను ఈట్. మస్తు పోవస్తుందమ్మా. నాకు మెల్లిగా చల్లగా అవుతుందిలే. ఎప్పుడు అవుతుంది? మా మమ్మీ చేసింది అయితే బాగుంది గాయస్. మీ మమ్మీ ఎక్కడన్నా నాలాగా మసాలా ఎక్కించిందా? కామెంట్స్లో చెప్పండి. ఐస్ క్రీమ్ చేసుకున్నావా? ఆల్రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినావు కదా. తీద్దామా? ఇప్పుడు అయిందా? ఎట్లా అవుతుంది? ఇప్పుడే అవుతుందా? మరి ఇవాళ అవుతుంది అని చెప్పావు. ఇవాళ అవుతుందంటే కొంచెం నైట్ అయినాక. నువ్వు ఎప్పుడు చేసినావు? ఆఫ్టర్నూన్ చేసినావు. ఆఫ్టర్నూన్ చేస్తే కొంచెం నైట్ అయినాక తీయాలి. కొంచెం నైట్ అయింది అమ్మా. నేను రేపు అవుతుందని చెప్పిన, సరే అని చెప్పి నైట్ అయినాక తీస్తా అని చెప్పిన. ఇప్పటికి ఎన్నిసార్లు అడిగినావు తెలుసా నువ్వు? మరి డ్రా ఫేసెస్ ఫర్ ద డాల్స్. వాటికి ఫేస్ పెట్టాలంట. ఫేస్ అంటే ఏం పెట్టాలి? ఐస్, నోస్, ఇంకా మౌత్. మరి పెట్టు. సెన్సిటివ్. దాన్ని కొంచెం ఎంగేజ్ చేద్దామని బుక్ ఇచ్చాను. మంచి కూర్చొని యాక్టివిటీ చేసుకుంటుంది. నేను కమింగ్ వీడియోలో ఈ హాలిడేస్లో ఖుషిగాడు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాడని డెఫినెట్గా షేర్ చేసుకుంటా. ఫనీ మౌతా. ఇంకా ఇంకొకరెవరు? 2 hours later. ప్లీజ్ అమ్మా ఐస్ క్రీమ్ తీసుకుంటామా? 50th ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. 5 minutes later. అమ్మా ఐస్ క్రీమ్ కావాలి. బాయలుడి ప్రాణం చిలుకలో ఉన్నట్టు నాకు ఖుషిగాడి ప్రాణం మొత్తం ఐస్ క్రీమ్లోనే ఉంది. చేద్దాం, ఓపెన్ చేస్తాం. కొంచెం సేపు ఆగి ఓపెన్ చేస్తా. కొంచెం ఇంకొక 1 hour అయితే అవుతుంది. ఓకేనా? 5 minutes later. అట్లా కాదు పీకడం. గివ్ చలోదా. డోర్ పెట్టి జాగ్రత్తగా రా. చలో ఇద్దామా? ఏ కలర్ కావాలి చెప్పు నీకు? నాకు ఈ కలర్. ఆ పిల్ల తీసుకో. ఖుషి ఏ కలర్ కావాలి నీకు? పింక్. ఇంకా
ఐస్ క్రీమ్ని చూడగానే నాకు ఖుషిగాడి రియాక్షన్ అయితే క్రేజీ ఉండే, భలే ముద్దుగా అనిపించింది. ఫైనల్లీ ఐస్ క్రీమ్ అయితే సూపర్ యమ్మీ వచ్చింది. రెసిపీ కావాలా కామెంట్ చేయండి, అండ్ వీడియో నచ్చిందా లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ సూన్, బాయ్. ఎలా ఉంది బెట ఐస్ క్రీమ్? యమ్మీ ఉందమ్మా. రోజు ఒకటే తినాలి, ఓకేనా?